గల్ఫ్ వార్ ప్రారంభమై దగ్గర 38 రోజులవుతుంది. ఈజిప్ట్, తుర్కియో, పాకిస్తాన్ ప్రతిపాదించిన సీజ్ ఫైర్ పై అమెరికా, ఇరాన్ ఇంకా స్పందించలేదు. కానీ ఈ 38 రోజుల్లో జరిగిన విధ్వంసం మాటల్లో చెప్పలేనిదే. ఓ తరానికి తరం బాల్యం కోల్పోతే అసలు ఆస్తుల విధ్వంసం లక్షల కోట్ల ఉంది. మరోవైపు ఇరాన్ అమలు చేస్తున్న వ్యూహాలతో అమెరికా పరువు గంగలో కలవగా ఇతర దేశాలు ఇంధన సంక్షోభంలో కూరుకుపోయాయి. 38 రోజుల యుద్ధం, ఇరాన్ అధినేత అంతంతో ఆరంభం. మిగుల్చుతోంది విధ్వంసం, విషాదం, లక్షల కోట్ల నష్టం, సంస్కృతి నాశనం, సర్వం నాశనం. 4 వారాల్లో తేలిపోతుందన్న ట్రంప్, ఇరాన్ని లైట్ తీసుకుని భంగపడిన అమెరికా, ఇజ్రాయెల్. టాప్ లెవెల్ లీడర్లు ఖతమైన వెనక్కి తగ్గని ఇరాన్. వారానికో కొత్త వ్యూహంతో ట్రంప్కి పిచ్చెక్కించిన ఇరాన్. జలమార్గం తెరవండంటూ వేడుకోళ్లు, బెదిరింపులు. 38 రోజుల యుద్ధం తరువాత కూడా ఇంకా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. మరోవైపు ప్రపంచ దేశాల్లో గ్యాస్, ఇంధన కొరతతో సంక్షోభం నెలకొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థే 1.5% జీడీపీ నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. యుద్ధం ప్రారంభమైన తరువాత ఈ 38 రోజుల్లో అమెరికా ఏ దశలోనూ పరువు నిలబెట్టుకున్నది లేదు. ఏ ఒక్కరోజు ఇరాన్ తగ్గినట్లు కనిపించలేదు. తన వారసత్వ కట్టడాలు, సంపద, మిస్సైల్ దాడుల్లో నాశనమైపోతున్నా అస్సలు చలించలేదు. పైగా అమెరికా మిత్ర దేశాల్లోని యుఎస్ సైనిక స్థావరాలను నాశనం చేస్తోంది. ఒకటి ఆయుధ శక్తి పరంగా ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్ ముందు చాలా తక్కువ. ఇదే అభిప్రాయం యుద్ధం ఆరంభమైన మొదటి వారం వరకు ఉంది. కానీ ఎప్పుడైతే తన $2,000 కామికాజ్ డ్రోన్లతో 2 మిలియన్ల అమెరికన్ పేట్రియాటిక్ సిస్టమ్స్ పనిపట్టిందో అప్పుడే ఆ అభిప్రాయం తుడిచిపెట్టుకుపోయింది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ యుద్ధం కోసం అమెరికా ప్రతి సెకనుకు $10,300 ఖర్చు పెడుతోంది. అంటే దాదాపుగా 9.8 లక్షల రూపాయలు. మొదటి 5 వారాలకే అమెరికా అలా 2.63 లక్షల కోట్లు ఖర్చు చేసింది. అలా ఈ ఏడాదిలో 139 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకుంటోంది. ఇరాన్ జీడీపీని $447 బిలియన్ అయితే ఆ దేశాన్ని అమెరికా నాశనం చేయడానికి అందులో సగం ఖర్చు పెడుతోంది. ఇక ప్రపంచ దేశాలకు హర్మూజ్ జలసంధి మూసేయడంతో ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లింది. గల్ఫ్ దేశాలకే రోజుకు $1.1 బిలియన్ నష్టం వాటిల్లింది. క్రూడాయిల్ రేటు $120 వరకు ఓ దశలో చేరి $100 పైన కదులుతుండడంతో గ్లోబల్ వైడ్ 70 లక్షల కోట్ల అదనపు భారం పడినట్లు అంచనా. మరోవైపు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ దాడులతో నష్టపోతోంది. ఇప్పటికే అక్కడ $1 బిలియన్ మేర ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా. అలానే వరల్డ్ బెస్ట్ గా చెప్పుకునే ఐరన్ డోమ్ కూడా ఇరాన్ దాడులను నిలువరించలేకపోయిందని తేలింది. ఇక ఇదే అమెరికా విషయంలో తన F-35, F-15 ఫ్లైట్లను ఇరాన్ కూల్చేయడంతో 2 లక్షల కోట్ల ప్రోగ్రాం కాస్త పరువు పోగొట్టుకునే స్థితికి చేరింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా తయారు చేసే ఈ F-35 రకపు విమానాలను 15 దేశాలకు విక్రయిస్తుంటుంది. ఇప్పుడు ఆ ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయింది. మరోవైపు ట్రంప్ గతంలో విధించిన టారిఫ్ల భయాన్ని ఇప్పుడెవరూ లెక్క చేయడం లేదు. ప్రపంచంలోనే తిరుగులేని శక్తివంతమైన దేశంగా చెప్పుకునే అమెరికా ఇరాన్ పన్నుతున్న వ్యూహాల ముందు బిత్తర చూపులు చూస్తోంది. వెనజువెలా అధ్యక్షుడిని పట్టుకొచ్చినంత ఈజీగా ఇరాన్ని లొంగదీసుకోవచ్చనుకుంటే అది కాస్త తిరగబడింది. అసలు ఇరాన్ దీవుల్లో అడుగు పెడితే అసలు నరకమేంటో చూపిస్తాం, వెల్కమ్ టు ది హెల్ అంటూ ఇరాన్ ప్రకటించిన తరువాతే గ్రౌండ్ వార్ కి అమెరికా వెనకడుగు వేసిందంటే అతి చేసి చెప్పడం కాదు. హర్మూజ్ జలమార్గం మూసేయడం, ఆ తరువాత ఖతార్, దోహా, దుబాయ్, సౌదీ, బహ్రెయిన్, యుఏఈలోని పెద్ద చమురు ఉత్పత్తి కేంద్రాలపై దాడులు చేయడంతో ఇరాన్ వ్యూహానికి అమెరికా, ఇజ్రాయెల్ పిచ్చెక్కిపోయాయి. ఆ తరువాత మళ్లీ బాబ్ ఆల్ మండేబ్ జలమార్గాన్ని కూడా మూసేస్తామని బెదిరిస్తోంది ఇరాన్. ఇలా ఈ 38 రోజుల్లో ఇరాన్ ప్రపంచానికి ఆయువు పట్టు లాంటి ఆయిల్ అనే అస్త్రంతోనే యుద్ధం చేస్తుండగా దాని దెబ్బకి మన దేశంతో సహా ఇతర దేశాలన్నీ దిగుమతుల కోసం నానా అగచాట్లు పడాల్సి వస్తోంది.